కంచె చేడమేస్తే కాపు ఏమి సేయు అన్న చందంగా మారింది యూరోప్ పరిస్థితి. తమను కాపాడేందుకు అమెరికా అనేక కంచెను యూరోప్ ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు అదే అమెరికా యూరోప్ ప్రాంతాన్ని కబలిస్తుంది, అంటే ఆక్రమించుకునేందుకు సిద్ధమైంది. తమ ఆక్రమణను ఎవరూ అడ్డుకోలేరంటూ ట్రంప్ స్వయంగా చెబుతున్నాడు. నాటో కూటమిలో దేశమైన డెన్మార్క్కు చెందిన గ్రీన్లాండ్ పరిస్థితి ఏమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. నిజానికి నాటో దేశంపై దాడి జరిగితే మిగిలిన కూటమి దేశాలు రక్షణ కోసం రావాలి. కానీ ఇప్పుడు కూటమిలోని దేశమే కబలించేందుకు వస్తే ఏం చేయాలో యూరోప్కు దిక్కుతోచడం లేదు. ఇక్కడే నాటో భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. నాటోకు ట్రంప్ చరమగీతం పాడుతున్నాడా? గ్రీన్లాండ్పై అమెరికా దాడి చేస్తే కాపాడేది ఎవరు? రష్యాను ఎదుర్కొనేందుకు ఏర్పాటైన నాటో అంతం తప్పదా? లెట్స్ వాచ్. నాటోను అంతం చేయడానికి ట్రంప్ ప్లాన్ వేశాడా? గ్రీన్లాండ్ను అమెరికా ఆక్రమించుకుంటుందా? నాటో ట్రంప్ డ్రామాను చూసి నవ్వుకునేది ఎవరు? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ను 1949లో స్థాపించబడింది. ఈ ఆర్గనైజేషన్ను షార్ట్కట్లో నాటో అంటారు. నాటో ఏర్పాటు వెనుక అసలు ఉద్దేశం సోవియట్ రష్యా ముప్పును ఎదుర్కోవడమే. 1949 నాటికి సోవియట్ యూనియన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం. పాశ్చాత్య దేశాలకు అతిపెద్ద విలన్గా సోవియట్ రష్యా మారింది. యూరప్ దేశాలను కబలించడం మొదలుపెట్టింది. దీంతో సోవియట్ రష్యాను సింగిల్గా ఎదుర్కోవడం అసాధ్యమని ఆనాటి ప్రపంచానికి బాగా తెలుసు. అందుకే ప్రబల శక్తివంతమైన సోవియట్ను భయపెట్టాలంటే పాశ్చాత్య దేశాలన్నీ ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నాయి. తమను తాము రక్షించుకునేందుకు ఒక రక్షణ సంస్థను ఏర్పాటు చేసుకోవాలని ప్లాన్ వేశాయి. ఈ ప్లాన్లో భాగంగా ఏర్పాటయిందే నాటో. ఈ కూటమికి అమెరికా నాయకత్వం వహించింది. సోవియట్ బారి నుండి కాపాడతానని అమెరికా హామీ ఇచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే సోవియట్ రష్యాను ఎదుర్కోవడమే నాటో ప్రధాన లక్ష్యం. అయితే నాటోకు ఇప్పుడు రష్యా, చైనా కంటే ఎక్కువ ముప్పు ఈ గ్రూపు వ్యవస్థాపక దేశం నుంచే ఎదురవుతోంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికానే ఇప్పుడు నాటోకు అతిపెద్ద విలన్ గా మారుతోంది. కంచె చేను మేస్తే కాపేముసేయు అన్న చందంగా మారింది ఇప్పుడు నాటో పరిస్థితి. ఇప్పుడు నాటోను డొనాల్డ్ ట్రంప్ అంతం చేస్తాడా అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. అసలు నాటోకు ఎందుకు అమెరికా డేంజర్ గా మారింది? నాటో వివాదానికి గ్రీన్లాండ్ కేంద్రంగా మారింది. ప్రస్తుతం ఈ గ్రీన్లాండ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నేశాడు. కానీ ఈ గ్రీన్లాండ్ ద్వీపం అమ్మకానికేమీ పెట్టలేదు. దీన్ని బలవంతంగా ఆక్రమించుకుంటామని ట్రంప్ వార్నింగ్స్ మీద వార్నింగ్స్ ఇస్తున్నాడు. గ్రీన్లాండ్ ద్వీపం యూరప్ దేశం డెన్మార్క్లో భాగంగా ఉంది. నిజానికి ఆ దేశ సార్వభౌమాధికారంలో ఉన్నప్పటికీ గ్రీన్లాండ్ మాత్రం స్వయం ప్రతిపత్తి కలిగిన భూభాగంగా కొనసాగుతోంది. అంటే అక్కడి ప్రజలు సొంతంగా పరిపాలన సాగిస్తున్నారు. ఆ దేశానికి సొంత ప్రభుత్వం, సొంత పార్లమెంట్ ఉన్నాయి. ఇప్పటి వరకు గ్రీన్లాండ్ తన పనేదో తాను చూసుకుంటోంది. ఆ దేశానికి ఆ ద్వీపం నుంచి ఇబ్బందులు రాలేదు. కానీ వాటన్నిటినీ డొనాల్డ్ ట్రంప్ పట్టించుకోవడం లేదు. తాజాగా నికోలస్ మదురోను బంధించి వెనుజులాను ట్రంప్ ఆక్రమించుకున్నాడు. దీంతో అమెరికా అధ్యక్షుడికి ఇప్పుడు ధైర్యం పెరిగింది. ఇప్పుడు తనకు కావాల్సిన ప్రాంతాలు, దేశాల జాబితాను ట్రంప్ సిద్ధం చేసుకున్నాడు. ఈ జాబితాలో గ్రీన్లాండ్ కూడా ఉంది. గత 2 నెలలుగా తాము గ్రీన్లాండ్ గురించి ఆందోళన చెందుతున్నామని ట్రంప్ చెప్పుకొచ్చాడు. 20 రోజుల్లో అతి పెద్ద ద్వీపం గురించి ఏదో ఒకటి తేల్చేస్తామని ట్రంప్ వివరిస్తున్నాడు. తమ జాతీయ భద్రత కోసం గ్రీన్లాండ్ తమకు అవసరమని ట్రంప్ పదే పదే చెబుతున్నాడు. వ్యూహాత్మకమైన గ్రీన్లాండ్ ప్రాంతంలో రష్యా, చైనా షిప్లు మోహరించబడి ఉన్నాయని ట్రంప్ స్పష్టం చేశాడు. అది డెన్మార్క్ భూభాగం కదా, మీకేం సంబంధం అంటే రష్యా, చైనా దేశాలను అడ్డుకోవడం డెన్మార్క్కు అసాధ్యమని ట్రంప్ నొక్కి వక్కాణిస్తున్నాడు. ఇటీవల కాలంలో గ్రీన్లాండ్లో డెన్మార్క్ భద్రతను పెంచిందని, అందుకు మరో డాగ్ స్లేడ్ను ఏర్పాటు చేసిందని ట్రంప్ ఎద్దేవా చేశాడు. డాగ్ స్లేడ్ అంటే మంచు ప్రాంతాల్లో కుక్కలు లాగే బండిని డాగ్ స్లేడ్ అంటారు. గ్రీన్లాండ్కు గొప్ప భద్రతను ఏర్పాటు చేసిందంటూ ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో గ్రీన్లాండ్ కలవాల్సిన టైం వచ్చేసిందంటూ ట్రంప్ సలహాదారులు ప్రచారం చేస్తున్నారు. నిజానికి అమెరికాలో కలిసిపోవడానికి గ్రీన్లాండ్ అస్సలు ఇష్టపడడం లేదు. ఇప్పటికే గ్రీన్లాండ్ ప్రజలు, ప్రజాప్రతినిధులు పలుమార్లు స్పష్టంగా చెప్పారు. అయితే గ్రీన్లాండ్ కోసం అమెరికా యుద్ధానికి దిగుతోందా? గ్రీన్లాండ్ను అమెరికా ఆక్రమించుకుంటుందా? గ్రీన్లాండ్ కోసం అమెరికా యుద్ధం అవసరమే లేదని ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ చెబుతున్నాడు. ఎందుకంటే గ్రీన్లాండ్ను అమెరికా ఆక్రమించుకుంటే ఎలాంటి ప్రతిఘటన ఉండదని మిల్లర్ వివరిస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే గ్రీన్లాండ్ ఆక్రమణను అడ్డుకోవడానికి ఏ దేశమూ ఈ ద్వీపం తరపున పోరాటానికి దిగదని తేల్చి చెబుతున్నాడు. అసలు గ్రీన్లాండ్పై డెన్మార్క్కు ఎలాంటి హక్కులు ఉన్నాయంటూ ప్రశ్నిస్తున్నాడు. నాటోకు పవర్గా ఉన్నదే అమెరికానే అంటున్నాడు. అమెరికా మిలిటరీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఏ దేశానికి ఉందని మిల్లర్ ప్రశ్నిస్తున్నాడు.
ట్రంప్ వాదనలను, సహాయకుల కేకలను డెన్మార్క్ తోసిపుచ్చింది. గ్రీన్లాండ్పై దాడి చేయడం అంటే నాటోను అంతం చేయడమేనని డెన్మార్క్ ప్రధాని మెటా ఫ్రెడ్రిక్సన్ తేల్చి చెప్పింది. అమెరికా అధ్యక్షుడు గ్రీన్లాండ్ను సీరియస్గా తీసుకుంటే తాను ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నట్టు ఫ్రెడ్రిక్సన్ తెలిపారు. ఒకవేళ నాటో దేశంపై అమెరికా మిలిటరీ పరంగా దాడి చేస్తే ప్రతిదీ ఆగిపోతుందన్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పడిన నాటో ఇక ఉండదని డెన్మార్క్ ప్రధాని క్లియర్ కట్ గా చెప్పింది. అమెరికాలాగే డెన్మార్క్ నాటో కూటమిలో సభ్యదేశం. ఒకవేళ ఒక నాటో సభ్యదేశం మరో సభ్యదేశంపై దురాక్రమణకు దిగితే ఏమవుతుంది? దీనికి నాటో గ్రూప్లో నిబంధనలు ఏం చెబుతున్నాయి? వెంటనే నాటో నియమాలను తిరిగేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సభ్యదేశంపై మరో సభ్యదేశం దాడి చేస్తే ఏం చేయాలన్న దానిపై నాటోలో ఎలాంటి నియమాలు, నిబంధనలు లేవు. అయితే తాజాగా యూరప్ ఓ ప్రకటన జారీ చేసింది. యూకే, ఫ్రాన్స్, పోలాండ్, ఇటలీ, స్పెయిన్, జర్మనీతో పాటు డెన్మార్క్ కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ సుదీర్ఘ ప్రకటనలో 3 కీలక అంశాలను యూరప్ ప్రస్తావిస్తోంది. మొదటి అంశం, గ్రీన్లాండ్ ఆ దేశ ప్రజలకు చెందిందని యూరప్ తెలిపింది. రెండో అంశం, ఈ ద్వీప భవిష్యత్తును కేవలం డెన్మార్క్, గ్రీన్లాండ్ మాత్రమే నిర్ణయిస్తాయి. ఇక మూడో అంశం, నాటో భద్రత గ్రీన్లాండ్కు ఉంటుందని, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని యూరప్ స్పష్టంగా తెలిపింది. ఈ ప్రకటన చూస్తే వావ్, యూరప్ దేశాలన్నీ కలిసికట్టుగా ఉన్నాయని అనిపిస్తోంది. కానీ అందులోనే మరో అంశం కూడా ఉంది. 1951లో డెన్మార్క్ రాజ్యం అమెరికా మధ్య కుదిరిన రక్షణ ఒప్పందం ద్వారా, అలాగే ఒక నాటో మిత్రదేశంగా అమెరికా అత్యంత కీలక భాగస్వామిగా యూరప్ తెలిపింది. 7 దేశాలు కలిసి ఒకే ప్రకటన చేసినా అందులో అమెరికాకు ఎదురుగా నిలబడే దమ్ము, ధైర్యం ఒక్క దేశంలో కూడా లేదు. నిజాయితీగా చెప్పాలంటే ఆ 7 యూరప్ దేశాలు దౌత్యంతో సమస్యను పరిష్కరించుకున్నట్టుగా లేదు, అమెరికాకు లొంగిపోయినట్టుగా కనిపిస్తోంది. గ్రీన్లాండ్ ను ఆక్రమించుకుంటామని అమెరికా అధ్యక్షుడు బహిరంగంగానే వార్నింగ్స్ ఇస్తున్నాడు. తమను ఎవరు అడ్డుకోలేరని ట్రంప్ టాప్ సలహాదారులు చెబుతున్నారు. కానీ యూరప్ మాత్రం కేవలం ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. సింపుల్ గా చెప్పాలంటే యూరప్ దేశాల ఉమ్మడి ప్రకటన సరెండర్ నోట్ గా మారింది. నిజానికి డెన్మార్క్ ప్రధాని మెటా ఫ్రెడ్రిక్సన్ సరిగ్గానే చెప్పింది. గ్రీన్లాండ్ ను అమెరికా ఆక్రమించుకుంటే నాటో అంతమవుతుందని స్పష్టంగా తెలిపింది. ఎందుకంటే నాటో ఆర్టికల్ 5 ప్రకారం గ్రూప్ లో ఉన్న ఒక దేశంపై దాడి జరిగితే అన్ని దేశాలు కలిసి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ అమెరికా ఆక్రమణకు దిగితే డెన్మార్క్ ను రక్షించేందుకు ఎవరు వస్తారు? దీనికి నాటో యాక్షన్లోకి దిగుతుందని జర్మనీ చెబుతోంది. ఫారో దీవులు మాదిరిగా గ్రీన్లాండ్ కూడా డెన్మార్క్ రాజ్యంలో భాగమేనని జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వాడెఫుల్ స్పష్టం చేశారు. డెన్మార్క్ నాటో సభ్యదేశమని, సిద్ధాంతం పరంగా గ్రీన్లాండ్ను రక్షించాల్సిన బాధ్యత కూడా నాటోదేనని వాడెఫుల్ స్పష్టం చేశారు. ఒకవేళ గ్రీన్లాండ్ రక్షణ ప్రయత్నాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడితే ఆ విషయమై కూటమిలోని సభ్యదేశాలన్నీ కలిసి చర్చించాల్సి ఉంటుందని జర్మనీ విదేశాంగ మంత్రి తెలిపాడు. సో కూటమిలో సభ్యులందరూ చర్చించాలంటే ఇందులో వాషింగ్టన్ మాత్రం ఉండదు. సో నిన్నటి వరకు యూరప్ కు బాడీగార్డ్ గా ఉన్న అమెరికా ఇప్పుడు బెదిరింపుదారుగా మారుతోందా? ఇక్కడ నాటోలో కేవలం అమెరికా ఒక సభ్యదేశం మాత్రమే కాదు, ఈ రక్షణ గ్రూపుకు మిలిటరీ వెన్నెముక కూడా అగ్రదేశమే. 2024లో నాటో మొత్తం రక్షణ బడ్జెట్ $140,000 కోట్ల. అందులో అమెరికా వాటా మాత్రమే $96,000 కోట్ల పైమాటే. సో నాటో మొత్తం రక్షణ బడ్జెట్లో 66% ఒక్క దేశం నుంచే వస్తోంది. ఇప్పుడు అదే దేశం మరో సభ్యదేశానికి ముప్పుగా మారింది. సో సోవియట్ సామ్రాజ్యాన్ని అడ్డుకునేందుకు నాటో ఏర్పాటైంది. కానీ ఇప్పుడు మరో శత్రువును నాటో ఎదుర్కొంటోంది. నిజానికి అమెరికా చర్యలు రక్షణ కూటమి చరిత్రలోనే అతిపెద్ద సవాల్గా మారాయి. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ ప్రభావాన్ని తట్టుకొని నాటో నిలబడితే అది తనను తాను కొత్తగా మార్చుకోవలసి ఉంటుంది. ఒకవేళ అది విఫలమైతే ఆర్కిటిక్ చలిని నిందించాల్సిందే. గ్రీన్లాండ్ ను అమెరికా ఆక్రమించుకుంటే మౌనంగా ఉండిపోయిన మిత్ర దేశాలను నిందించాల్సిందే. ఇక్కడ ఈ డ్రామాను చూసి నవ్వుకునేది ఎవరో తెలుసా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఎందుకంటే రష్యాను కట్టడి చేయడానికే నాటో ఏర్పడింది. ఇప్పుడు అదే నాటో పుతిన్ కు ఎంటర్టైన్మెంట్ ను మాత్రమే అందిస్తోంది.